ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మీరు చదవడం అన్నది ఎప్పుడు వచ్చింది? మీరు ఎవరి పుస్తకాలు ఎక్కువ చదివేవారు? అన్ని తెలుగు, ఇంగ్లీష్. ఏ రచయితలు మీకు ఇష్టం? ఎవ్రీవన్, దేర్ నాట్ ది డిస్క్రిమినేషన్. కొడబటి గంటి కుటుంబరావు కథలు నచ్చాయి నాకు అని మీరు రాశారు. ఒరిజినల్లీ కుటుంబరావు వాజ్ ఇన్స్పిరేషన్. నేను మొదట రాసిన కథల్లో కుటుంబరావు ఇన్ఫ్లుయెన్స్ వస్తాయి. చక్రపాణి దగ్గర ఒక ఈవినింగ్ గడపాలి. ఓహో, హ్యావ్ ఎ డ్రింక్ విత్ హిమ్. మాకు తెలుసు మీ తమ్ముడు కొడుకు కదా మహేష్ భూపతి, అంటే మీ ఫ్యామిలీలోనే టెన్నిస్. మీ పేరు చెప్పినప్పటి నుంచి వేలు పిళ్ళయ్యే ఎక్కువ అంటారు. జంతువులకు, మృగానికి, మనిషికి ఉన్న సంబంధాన్ని ఏనుగురాయిలో చెప్పారు. ఏనుగులరాయి వాజ్ రియల్. అక్కడే పనిచేసేవాడిని. ఎలిఫెంట్ ఇంటి దగ్గర వరకు వచ్చాడు. మామగారు అల్లుడిని ఎలా అర్థం చేసుకున్నాడు? హైదరాబాద్ కు వచ్చేయండి ఉద్యోగం ఇస్తానంటాడు. ఆ రకమైన రిలేషన్షిప్ ఎవడు చెప్పడు. నాట్ మెనీ పీపుల్ కాట్ ద పాయింట్. బ్రిటిష్ ప్రభుత్వం వదిలిపోయిన ఆ ఆనవాళ్లు మన నిత్య జీవితంలో కూడా ఎట్లా ఉంటాయి అనేది చాలా బాగా చెప్పారు. దట్ ఈస్ వాజ్ రెలెవెంట్ దెన్. ఎగ్జాక్ట్లీ. పాఠకుల కోణం నుంచి చూసారనుకోండి, దే వాంట్ మోర్ ఫ్రమ్ యూ టు దిస్ డే. తక్కిన వాళ్ళ కోసం రాయట్లేదు, నా గురించి. సనాతన ధర్మం మీద కామెంట్ చేశారండి. మీరు ఎందుకు దాని గురించి అంత ఫీల్ అయ్యారు? సనాతన ధర్మం అనేది నేను చెప్పానా? మీరు చెప్పారు. మీరు ఒక్కొక్క కథ రాయడానికి డూ యూ రైట్ ఇట్ ఎట్ స్ట్రెచ్, రైట్ ఇట్ ఎట్ అంతే. అదే మీరు ఇంకా ఏమైనా మీ కథల గురించి చెప్పదలుచుకున్నారా? ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు టెల్ మీ అబౌట్ యువర్ లైఫ్? ఎనీథింగ్. అక్షరయాత్ర వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం సంభాషించబోతున్న వ్యక్తి 94 ఏళ్ళు మాత్రమే వయస్సున్నవారు. ఆయన రాసింది 9 కథలు మాత్రమే. అంటే తెలుగు సాహిత్యంలో అతి తక్కువగా కథలు రాసి అత్యధికంగా పేరు తెచ్చుకున్న అరుదైన రచయిత. తెలుగు సాహిత్యంలో 10 మంది ఉత్తమ కథా రచయితలను చెప్పండి అంటే తప్పకుండా వీరి పేరు వస్తుంది. అలాగే తెలుగులో అత్యుత్తమ కథలలో చెప్పండి అంటే కూడా ఈయన రాసిన కథ పేరు తప్పక వస్తుంది. అంటే అంత తక్కువ రాసి తెలుగు సాహిత్యం పైన, ముఖ్యంగా కథా రచయితల పైన ఎంతో ప్రభావాన్ని చూపించిన ఆయన పేరు సి రామచంద్రరావు గారు. మనకు సినిమాలో తెలుసు, షావుకారు జానకి, సిరివెర్లన సీతారామశాస్త్రి లాగా రామచంద్రరావు గారిని కూడా ఓహో వేలుపిళ్ళై రామచంద్రరావు గారా అంటారు ఆయన పేరు చెప్పగానే. అంటే ఒక కథ పేరు దాదాపుగా తన ఇంటి పేరు అయిపోయిన రామచంద్రరావు గారు. నిజానికి ఆయన ఇప్పుడు వయసురీత్యా కావచ్చు, స్వభావరీత్యా కావచ్చు, ఆయన మితభాషి అయినప్పటికీ ఆయన చేత ఆయన సాహిత్యాన్ని గురించి కొన్ని మాటలు మనం పలికించి తెలుసుకోవడానికి ఈరోజు ప్రయత్నిద్దాం. అక్షరయాత్ర అతిథిగా ఆయనకు స్వాగతం. నమస్కారం రామచంద్రరావు గారు. అరే, మీ గురించి చెప్పినప్పుడల్లా అందరూ మొట్టమొదట చెప్పేది 9 కథలు రాశారు, 9 కథలు రాశారు అని. మీరు రాసింది 9 కథలే, 10 కథలు. కానీ మీరు చదివింది చాలా ఎక్కువ కదా, చాలా చదువుంటారు కదా. మీరు ముందు నుంచి, చిన్నప్పటి నుంచి మీరు చదవడం అన్నది, అంటే రీడింగ్ హ్యాబిట్ ఎప్పుడు వచ్చింది? మీరు ఎవరి పుస్తకాలు ఎక్కువ చదివేవారు? అన్ని తెలుగు, ఇంగ్లీష్ రెండు. ఎవరివి? హూమ్ డిడ్ యూ లైక్? ఏ రచయితలు మీకు ఇష్టం? ఎవ్రీవన్, దేర్ నాట్ ది డిస్క్రిమినేషన్. ఎవ్రీథింగ్. అండ్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు బెట్రాండ్ రసెల్ అంటే ఇష్టం అని చెప్పారు. బెట్రాండ్, యా, వన్ ఆఫ్ దెమ్. ఓకే. I'm indiscriminate. Read everything, take it. I'm not much of a discriminating reader. Oh. Everything, whatever I enjoy. I got a lot of books. చూస్తున్నా. So, everything. I'm a collector of books also. Okay. Even now? Even now. Plenty. I should have shown you. I'll see. తర్వాత చూస్తా. మరి తెలుగు రచయితల్లో మీకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉన్నారా? అందరూ. తెలుగు అంత చదువుతాను. తెలుగులో వచ్చినవన్నీ చదువుతాను. అంటే ఆ పాత వాళ్ళవి కాకుండా కొత్త వాళ్ళవి కూడా చదువుతారా? ఓహో. వాళ్ళల్లో మీరు ఒక్క చోట మీరే రాశారు, కొడబటి గంటి కుటుంబరావు కథలు నచ్చాయి నాకు అని మీరు రాశారు. Originally, Kutumbarao was the inspiration. Originally, when I was
15, 16 at that time. But then tapered off కదా, కుటుంబం అప్పుడు రాయడం మానేశాడు. నేను మొదట రాసిన కథలో కుటుంబం ఇన్ఫ్లుయెన్స్ వస్తాయి. ఓహో, అప్పుడు అంటే మీరు జగన్నాథ్ అనే పేరుతో రాశారు ఆ కథలా? ఓకే ఓకే. కానీ వాటిని మీరు పబ్లిష్ చేసి పుస్తకంగా తేలేదు కదా, ఎందుకు? ఐ థాట్ అప్పుడు చిన్న పిల్లవాడు రాసినట్టు కదా, 16, 17 వాట్ విల్ యు టెల్. ఇట్స్ ఓకే, కానీ వాటికి కూడా ఒక వాల్యూ ఉంటుంది కదా. అప్పుడు రాసినవైనా కూడా ఆ వయస్సుకు తగ్గినది. మీరు గొప్ప రచయిత అయిన తర్వాత అవి మళ్ళీ చూసుకుంటే ఒక ఏదో విలువ ఉంటుంది కదా వాటికి. మీకు ఎప్పుడైనా చూపిస్తాను. అంతేనంటారా? యూ వాంట్ పబ్లిష్ దెమ్ ఇన్ ఏ బుక్? తప్పకుండా చూస్తాను. పబ్లిష్ చేశాను. అదే అప్పుడు ఆంధ్రజ్యోతిని వచ్చేది, చక్రపాణి. అవును, దాంట్లో చేసి రాశాను అనమాట. అప్పుడు ఆయన దాంట్లో సిరీస్ ఆఫ్ దెమ్ అప్ టు 10 స్టోరీస్ హ్యావ్ రిటన్. కానీ అప్పుడు చక్రపాణి నా ఫేవరెట్. హీ యూస్ టు రైట్ టు మీ. ఓకే. అప్పుడు నేను 16 ఏళ్ళు తెలీదు, పెద్దవాడిని అనుకున్నాడు. ఓకే. నేను ఐ వెంట్ టు కాలేజ్, మెడ్రాస్ కాలేజ్కి వెళ్ళినప్పుడు నాకు ఉత్తరం రాశాడు, ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి అని. నేను 16 ఏళ్ళు చూసి ఆశ్చర్యపోయాడు. అవునా? అవునున్నాయి. చక్రపాణి ఏం చేశాడంటే సిన్స్ దెన్ అప్పటి నుంచి నా ఫ్రెండ్. నేను మానేసి మళ్ళీ ఈ కథలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అవును, ఇది అయిన తర్వాత కూడా చక్రపాణి నేను ఏడాదికోసారి స్పెషల్ ఇష్యూగా వెళ్ళినప్పుడు అండర్స్టాండింగ్ ఆమె చక్రపాణి దగ్గర ఒక ఈవినింగ్ గడపాలి, హ్యావ్ ఎ డ్రింక్ విత్ హిమ్, అలా ఉండేది అనమాట. సో నేను రాసిన తర్వాత ఇప్పుడు రాసినవన్నీ ఆంధ్ర పత్రిక. అప్పుడు చక్రపాణి చెప్పాడు నాకు కూడా రాయని. అప్పటికి వచ్చింది, ఆంధ్రపత్రిక లేదు, ఆంధ్రజ్యోతి లేదు, వచ్చింది. యువలో రాయమంటే నేను రాయలేదు. నాకు బిజీ విత్ మై థింగ్ అండ్ ప్లేయింగ్ టెన్నిస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. రాయకపోతే ఒక రోజు వచ్చి చెప్పాడు, నువ్వు రాయిపోయావంటే నువ్వు ఆంధ్రజ్యోతి పత్రికలో రాసినవన్నీ మళ్ళీ వేస్తానని చెప్పి అన్నీ వేశాడు. పునర్ముద్రణ ఆణిముత్యాలని వేశాడు. అవి ఉన్నాయి, కావలిస్తే మీరు చూడొచ్చు. అదే మీ పబ్లిషర్లు అందరూ కూడా, పబ్లిషర్లు ఏ పబ్లిషర్ అయినా మీవి రిపీటెడ్గా వేసుకున్నారు. ఎన్నిసార్లు వచ్చాయో అవే కథలు. అది ఎందుకంటే మీరు రాయలేదు కాబట్టి, కొత్త కథలు రాయలేదు కాబట్టి. నేను రాయలేదు కాబట్టి అవే మళ్ళీ వేస్తున్నాను. అదేంట అన్నీ మీరు మెడ్రాస్లో ప్రెసిడెన్సీ కాలేజ్లో చదువుకున్నారు కదా అప్పుడు? ప్రెసిడెన్సీ కాలేజ్ అండ్ లా కాలేజ్, ఎస్. అయితే మీరు చదువు గురించి యూ మేడ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్ ఆన్ యువర్ ఫార్మల్ ఎడ్యుకేషన్. అంటే ఐ వాజ్ అన్లర్నింగ్ అని అన్నారు. అంటే మీకు ఫార్మల్ ఎడ్యుకేషన్ మీద పెద్ద గౌరవం ఉన్నట్టు అనిపించలేదు, అవునా? ఫార్మల్ ఎడ్యుకేషన్ కదా. అవును, బట్ యు వర్ నాట్ హ్యాపీ విత్ ఇట్ కదా. ఆల్ దట్ టైమ్ ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్. అది అవును, మాకు తెలుసు. మీ తమ్ముడు కొడుకు కదా మహేష్ భూపతి, అంటే మీ ఫ్యామిలీలోనే టెన్నిస్ టోర్నమెంట్ మీదే కథ ఉంది. సరే, ఆ కథల్లోకి మనము వెళదామంటే ఇప్పుడు మొదలు పెడదాం మొదటి నుంచి. మీ పేరు చెప్పినప్పటి నుంచి వేలు పిళ్ళయ్యే ఎక్కువ అంటారు, అందరికీ అదే గుర్తు వస్తుంది. మీ పేరు ఇంటి పేరు అయిపోయింది మీకు అది. ఎస్, ఇట్స్ అది మీకు ఫేవరెట్ కథ. నా ఫేవరెట్ స్వామి కొమ్ముడు. ఓ, నా ఫేవరెట్ కంపెనీ లీజు. మోస్ట్ ఆఫ్ దామ్ అవన్నీ తమిళ్ బ్యాక్గ్రౌండే కదా, బ్యాక్గ్రౌండ్ తమిళ్. అవునవును, బట్ తెలుగులో రాశాను. అదే అదే, అవునవును. మీరు తమిళ్ బ్యాక్గ్రౌండే, పాత్రలు కూడా, క్యారెక్టర్స్ కూడా టెమిలియన్సే. కొన్ని కథల్లో ఆ పేర్లు వేలుపిళ్ళయ్యే ఉంది కదా, శంభుదురై, వీళ్ళందరూ కూడా టెమిలియన్ క్యారెక్టర్సే కదా, తమిళ్ క్యారెక్టర్సే. కానీ చదివితే మాకు అనిపించదు ఆ మాట. మీరేదో ఇంగ్లీష్ మన్
అందరూ మేనేజర్స్ అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు 50% ఇంగ్లీష్ పీపుల్. వాళ్ళందరూ తమిళ్తో మాట్లాడేవాళ్ళు చేసేవారు. నేను ఒక్కడే ఎక్సెప్షన్ కాదు. అదే అవును. అంటే మీరు ఇప్పుడు తమిళ్ చదివేవాళ్ళు కూడానా? ఆర్ యూ రీడింగ్ తమిళ్? నో. హౌ డిడ్ యూ మేనేజ్ దట్? అంటే మీ స్టైల్, మీ తెలుగు భాష, అందుకనే అటు వాతావరణం అంతా తమిళే. తెలుగు దేశంలో ఏ కథ జరగదు, అయినా కూడా మాకు అందరికీ కూడా అది మా కథలాగా అనిపిస్తుంది. అది హౌ డిడ్ యూ అటైన్ దట్? అది అచీవ్ ఎట్లా చేశారు? రైటింగ్ ఫర్ యూ ఓన్లీ. అదే వేలుపిళ్ళై కథలో అందరికీ శంభుదురై పాత్ర, వేలుపిళ్ళై ప్రేమ అవి బాగా కనిపిస్తాయి. మీరు చెప్పండి ఒకటి, దాంట్లో తమిళ్ కాకుండా ఆ క్యారెక్టర్స్, సిచ్యుయేషన్స్ అవన్నీ తెలుగులో అంతే కదా? అంతే, కానీ తేడా లేదు. అవును, హ్యూమన్ నేచర్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మీ కథల్లో ఉన్నదే అది, హ్యూమన్ నేచర్. అందుకే మామూలుగా మీ కథల్ని థియరిటికల్గా ఇఫ్ ఐ హ్యావ్ టు అనలైజ్, ఐ వుడ్ సే యూ హ్యావ్ దెర్ ఈజ్ సైకలాజికల్ రియలిజం అంటారు. ఎందుకంటే మీరు స్టార్ట్ చేయడం టీ ఎస్టేటు, శ్రామికులు, బాసులు, వాళ్ళ మధ్య ఎలా ఉంది, అక్కడ ఎలా చేస్తారు, ఎలా పెంచుతారు, మీరు ప్రూనింగు, ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ అన్నీ చెప్తారు. కానీ కథ అది కాదు. అవి కథ అది కాదు. తీరా చూస్తే కథ మనుషుల మధ్య సంబంధాలు, మనుషులు ఎట్లా బిహేవ్ చేస్తారు, బిహేవియరల్ సైకాలజీ అంటామే, అది బాగా కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అండర్ స్టేట్మెంట్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. తమిళ్ కాకుండా తెలుగులో రాస్తే మీకు అర్థమైపోతుంది. అవును. కానీ మీరు ఉన్న చోటి వాతావరణము మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను అనుకొని అది రాశారు, అంతే కదా మెయిన్గా? కానీ కొన్ని తెలుగు కాదు, తమిళ్ కాదు, అంతా ఇంగ్లీషే కదా. క్లబ్ నైట్ తీసుకోండి, క్లబ్ నైట్ అంతా ఇంగ్లీషే. అవును. అంటే క్లబ్ నైట్లో ఒక బ్రిటిష్ క్యారెక్టర్ ఉంటాడు కదా, అంతా క్యారెక్టర్. ఆ క్యారెక్టరు తెలుగు మాట్లాడినా తమిళ్ మాట్లాడినా అంతా ఇంగ్లీషే కదా. అవును. దానిలో విజయ్ కుమార్ మీరేనా అని అందరు అడిగారు. నిజంగా విజయ్ కుమార్ మీరా? మీరు కాదు, నాకు తెలుస్తున్నంత వరకు. కానీ ఆ ఇంగ్లీష్ తెలుగులో బాగా ట్రాన్స్లేట్ చేసేనా లేదా చెప్పుకో. చాలా బాగా చేశారు. దట్స్ ఓకే. అంటే సంభాషణ ఇంగ్లీష్లో జరిగింది అని రాసేసి తెలుగులోనే రాసుకుంటాం మనం, అంతే కదా, దట్స్ ఓకే. నేను అనడం విజయ్ కుమార్ క్యారెక్టర్ గురించి. విజయ్ కుమార్ లా చెప్పిన రీజన్స్ మీరు రాయడానికి మానేసిన రీజన్స్ ఒకటేనా? దాంట్లో చెప్పవలసింది ఏంటంటే కథలు చెప్పినా రాసినా ఒకటే అని. కరెక్ట్. విజయ్ కుమార్ కథలు చెప్తాడు, అది కన్వే చేశారు. విజయ్ కుమార్ కథలు బాగా చెప్తాడు. కానీ విజయ్ కుమార్ చెప్పిన కథలకు మీ స్వభావానికి నేను ఒక తేడా చెప్తున్నాను. విజయ్ కుమార్లో ఆన్సర్లన్నీ ఉన్నాయి, కానీ విజయ్ కుమార్లో ఇంకొక గుణం ఉంది, అది మీలో లేదని నాకు అనిపిస్తుంది. ఏంటంటే విజయ్ కుమార్కి బోస్టింగ్ ఎక్కువ, స్వోత్కర్ష ఎక్కువ. విజయ్ కుమార్. కరెక్ట్. ఆ గుణం మీలో కనిపించదు కాబట్టి విజయ్ కుమార్కి మీకు ఆ తేడా కూడా ఉంది. అంటే యాజ్ యు ఆర్ ఎ నెరేటర్ అండ్ యూ లుక్ లైక్ ది క్యారెక్టర్, బట్ యు ఆర్ నాట్ ది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అతను వేరే. దాంట్లో వేరే వేరే ఉంది చూడండి. అవును. విజయ్ కుమార్ వైఫ్ వాజ్ నాట్ తెలుగు. అవును, షీ డజంట్ రీడ్ హిమ్ ఎట్ ఆల్. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి కూడా పెట్టారు, గోపాల్ భార్య కవిత్వం రాస్తుంది, అతను చదవడు. హీ డజంట్ రీడ్ హర్ పోయిటరీ. అది కావాల్సి వచ్చింది, ఎందుకంటే వీడి గురించి చెప్పడానికి. కరెక్ట్. లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూడలేదు. అవును. అంటే మీరు రెండు క్యారెక్టర్లు బాగా పెట్టారు. ఇక్కడ భార్య కవిత్వం రాస్తుంది, భర్త చదవడు. అక్కడ భర్త కథలు రాస్తాడు, భార్య చదవదు. అటు మెటాఫిక్షన్ కూడా పెట్టారు క్లబ్ నైట్లో. అది ఉన్నది ఉత్తమ. చెప్పాను, అదే అంటున్నా. అది కూడా పెట్టారు కాబట్టి దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. దానికంటే కూడా దానిలో గోపాలే ఒక మాట అంటాడండి, నేను ఐ థింక్ దట్ ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్స్ యువర్ స్టోరీస్. అదేంటంటే ప్రతి కథలోనూ కూడా అదే టీ ఎస్టేట్లు ఇంత అందంగా ఉన్నాయి, ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూసి నువ్వు ఆనందించవేంటి, నువ్వేందో బాధలు పడతావేంటి అంటే వాడు చాలా బాగా చెప్తాడు. ప్రకృతి సౌందర్యాన్ని ఎంతసేపు చూస్తావు సరే, అసలు విషయాలు ఇంత ప్రకృతి సౌందర్యం మధ్య కూడా స్వార్థం ఉంది, దురాశ ఉంది, మానవ సంబంధాలు అన్నీ చెడిపోయాయి, ఆశ్రిత పక్షపాతం ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక్క ప్రకృతిని చూసి ఏం ఆనందిస్తూ ఉంటాం. మీ కథలన్నింటిలోనూ మీరు అదే రాశారు. చాలా అందమైన సెట్టింగు. కరెక్ట్.
కానీ మనుషుల మధ్య సంబంధాలు ఎక్కడ పోయినా ఒకటే, అంతే. మనుషులు ఒకటే. అతను గోపాల్ ఆ ఒక్క లైన్లో మీ కథలన్నిటికీ నేపథ్యం వచ్చింది. దట్ ఐ ఫౌండ్ ఇంట్రెస్టింగ్. మీరు బాగా పట్టుకున్నారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ అది, ఆ డైలాగు. ఈ చందుమరి దగ్గరికే వస్తే ఆ అమ్మాయి క్యారెక్టర్గా రానే రాదు. షీఈ్ నోవేర్ దేర్ కదా. వేలు పెళ్ళైలో చందుమరై యాజ్ ఎ క్యారెక్టర్ రాదు అసలు. ఆమె గురించి అందరూ మాట్లాడడమే వస్తుంది తప్ప ఆమె రాదు, అసలు రాదు ఆమె ఒక పాత్రగా. ఆమెకు డైలాగులు లేవు, అయినా కూడా ఆమె ఇంపార్టెంట్. అది హౌ డిడ్ యూ కన్సీవ్ దట్ క్యారెక్టర్ అని. అబ్జర్వేషన్. వేలు పెళ్ళి at that time నేను అసిస్టెంట్ మేనేజర్. I just joined planting. అది నా ఫస్ట్ జాబ్. ఓకే. about 1-2 years. అప్పుడు పనేం లేదు, ఈ అబ్జర్వేషన్ అక్కడ ఉన్నది. టెన్నిస్ కూడా ఎక్కువ ఉండేది కాదు. పని లేకుండా ఇటువంటి పని లేకుండా రాయడం. అంటే మీరు రాసిన ఏ క్యారెక్టర్కి మీకు రియల్ లైఫ్ నమూనాలు లేరా? లేదు. మొత్తం అన్ని 10 కథలు అలా చెప్పడానికి లేదు, అన్నిటికీ ఉన్నాయని చెప్పవచ్చు. ఓకే, దట్స్ గుడ్. అన్నిటికీ. ఓకే, హౌ? వేలుపిళ్ళై వాజ్ ఎ రియల్ క్యారెక్టర్. ఓ. చెట్టియార్ రియల్ క్యారెక్టర్. బట్ నథింగ్ టు డూ విత్ మీ. ఐ వాజ్ ది మేనేజింగ్ అండ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ మీ. బట్ వాట్ ఐ అబ్జర్వ్డ్. ఓకే. అంటే మీకు ఉన్నారు, ఎందుకంటే ఎక్కడా కూడా మీరు ప్రతిదానికి ఉన్నారు. వెరీ గుడ్. ప్రతి కథకి. అచ్చా అచ్చా. కంపెనీ లీజ్కి ఉన్నారా? కంపెనీ లీజ్ వెరీ మచ్ సో. కంపెనీ లీజ్ చాలా. అంటే కంపెనీ లీజ్ చాలా లేట్గా రాసిన కథ కదా, 2009లో రాశారు అది. అంటే అప్పటి పరిచయమా లేకపోతే పాత పరిచయమా? ఎందుకంటే కంపెనీ లీజ్ చదివితేనే నాకు సోమర్సెట్ మాంగ్ గుర్తుకొచ్చాడు. కంపెనీ లీజ్ మీకు నచ్చిందా? బాగా నచ్చింది, చాలా మంచి కథ. నేను అప్పుడు మీకు ఫోన్ చేసి చెప్పాను కూడా, ఆంధ్రజ్యోతిలో ఆ కథ వచ్చినప్పుడు ఐ కాల్డ్ యూ. మీకు ఫోన్ చేసి కథ నాకు బాగా నచ్చిందని చెప్పి. గోపి ఫ్లాట్ కంపెనీ లీజ్ ఆయన నాకు టెలిఫోన్ చేశాడు, ఇంత మంచి కథ చదవలేదని. అవునవును. అంటే దానిలో నాకు అనిపించింది ఏంటంటే, మీరు చదివారో లేదో సోమర్సెట్ మామ్ని నాకు తెలియదు. ఫార్ ఈస్టర్న్ టేల్స్ అని సోమర్సెట్ మామ్ రాసిన కథల్లో ఒక లేడీ క్యారెక్టరు ఇక్కడ సునీత క్యారెక్టర్లా ఉంటుంది. ఏం స్టోరీ అది? కథ పేరు గుర్తులేదు సార్ నాకు కూడా. ఫార్ ఈస్టర్న్ టేల్స్ అన్నది టోటల్ కలెక్షన్ పేరు సోమర్సెట్ మామ్ది. దాంట్లో ఒక ఆమె అంతే మామూలుగా భర్తతో అన్నీ బాగానే ఉంటాయి, మంచి చెడు ఇద్దరు బాగానే ఉంటారు. సడన్లీ ఫర్ వన్ ఎక్స్ట్రేనియస్ రీజన్, నాట్ దేర్ రిలేషన్షిప్. నాకు ఈవెన్ చదువుతుంటే ఎక్కడో స్ఫురించింది, అప్పుడు చదివితే మామ్ కథ అని గుర్తుకొచ్చింది. సో ఐ వాజ్ వెరీ థ్రిల్డ్. తెలుగులో ఇలాంటి కథ లేదే అని అనుకున్నది పోయింది. మామ్ థింకింగ్ ఇస్ దేర్. yes that's what I'm saying. అంటే యూనివర్సల్ కదా అట్లాంటి ఉమెన్ క్యారెక్టరు, చాలా మంచి పాత్ర అది. అది చాలా నచ్చింది కంపెనీ లీజ్. తర్వాత ఇంకొకటి, అందరికంటే ముందు మీరు జంతువులకు, మృగానికి మనిషికి ఉన్న సంబంధాన్ని ఏనుగురాయిలో చెప్పారు. అది 1959లో రాశారు మీరు. అది 1959లోనే చెప్పారు. తర్వాత ఎప్పుడో వచ్చాయి తెలుగులో ఆ సబ్జెక్టు, రాలేదు అంతకుముందు. ఏనుగురాయి అది దానికి, అది కూడా నిజంగా రియల్ కథనా? సంథింగ్ యూ హర్డ్ విత్ ది అమంగ్ ది పీపుల్? ఏనుగులరాయి వాజ్ రియల్, టోటలీ రియల్. ఓకే. ఎండింగ్ ఈజ్ మేడ్ అప్ బై మీ. బట్ అదర్ థింగ్, నేను దాంట్లో ఉండేవాడిని కదా, అక్కడే పనిచేసేవాడిని. ఆ కాడాస్, నా చుట్టూ కాడాస్, ఫారెస్ట్, ఎలిఫెంట్ ఇంటి దగ్గర వరకు వచ్చేవి అప్పుడు. కానీ ఏం చేసేవాడు. అంటే ఈ కథ, ఈ ఏనుగులు రాయి అనేది ఉండేదా లేకపోతే ఉండేదా? ఓకే ఓకే. అది నేను రాసినప్పుడు బాపు నన్ను అడిగాడు, ఏమిటి ఏనుగులు రాయని. ఒకటి బొమ్మ వేసి పంపించాను నన్ను. అవునా? ఏనుగులు రాయి. ఓకే ఓకే. అదే ఆ క్యారెక్టర్ ఉంది కదా, ఆ అబ్బాయికి ఏనుగులతో ఉన్న అఫిలియేషన్, ఆ కడకరాయ్ అనే అబ్బాయికి, అది
అదే చెప్పేవాళ్ళు. అందుకే క్యారెక్టర్ బలంగా వచ్చింది, చాలా మంచి క్యారెక్టరు. తర్వాత ఎప్పుడో కేశవరెడ్డి గారు ఒక మృగంతో జంతువు అని కానీ, పెద్దింటి అశోక్ కుమార్ జిగిరి అని కానీ, వీటిలో మనిషికి ఒక జంతువుకి ఉన్న అనుబంధం గురించి తర్వాత వచ్చాయి తెలుగులో కథలు. ఫస్ట్ మీరే రాశారనుకుంటా అసలు దాన్ని చెప్పిన కథ మొట్టమొదట మీరే రాశారు దాన్ని. అది చాలా గొప్ప కథ, నాకు బాగా నచ్చిన కథలు అది కూడా ఒకటి. అట్లాగే నేను ఇందాక సైకలాజికల్ రియలిజం అన్నాను కదా, అసలు మీ కథల్లో ఒక విచిత్రం నాకు అనిపించింది చెప్తాను. ఒకటేంటంటే ఒకవైపు మీకు బ్రిడ్జ్, గోల్ఫ్, టెన్నిస్, సింగిల్ మాల్ట్ ఇవన్నీ కూడా ఉన్నత సంపన్న వర్గాలకు సంబంధించిన వ్యవహారాలు. అదే కథలో మీకు ఏనుగుల రాయిలు ఉంటాయి, అదే కథలో మీకు అదే మహిమలకు సంబంధించి గాలి దేవర లాంటివి ఉంటాయి, అన్నీ ఉంటాయి, రెండూ ఉంటాయి. బోత్ ఆర్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. కానీ రెండింటిని కలపగలిగారు మీరు చాలా ఎఫెక్టివ్గా. హౌ డిడ్ యూ మేనేజ్ దట్? జానపదం కదా, అది రాశాను కదా, చాలా న్యాచురల్గా ఉంటుంది. మళ్ళీ హౌ డిడ్ యూ మేనేజ్ దట్? అంటే తక్కిన వాళ్ళతో, తక్కువ వాళ్ళతో ఇంటరాక్షన్ వాళ్ళతోటే కదా. కరెక్ట్. నా జాబ్ మేనేజర్ అని, దెన్ ఐ వాజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది కంపెనీ. ఈవెన్ దెన్ నేను మాట్లాడేదంతా కూలీలతోటి, కింద వాళ్ళతోటి వాళ్ళు మనలాంటి వాళ్ళతో మాట్లాడితే ఏముండదు, వాళ్ళదే మనకి వైవిధ్యం తెలుస్తుంది కదా. మీరు చూడండి స్వామి కుంభుడులో అంతా కూలీలదే మొత్తం. మంచి క్యారెక్టర్, మంచి క్యారెక్టర్లు అన్నీ అంటున్నా. అది ఆ ఎండింగ్ కూడా చాలా బాగా చేశారు, చాలా మంచి ముగింపు ఇచ్చారు దానికి. అంతకు ముందు రోజు అతని కారుని అందరూ తోసుకొని పోయి ఎవ్వరూ ఏమీ అతని నుంచి ఆశించరు. వాళ్ళు ఆయన డబ్బులు ఇస్తానంటాడు సతీష్, వద్దంటారు. స్వామి కుంభుడులో మీకు అనిపించిందో లేదు, నేను చెప్పదలుచుకున్నది ఆ మేనేజర్ గురించి కాదు, అదే ఆ కండక్టర్లు వచ్చిన మార్పు. అవును, అది అవును, కరెక్ట్. అదే అంటున్నా, ఈ సతీష్ క్యారెక్టర్ రొటీన్ క్యారెక్టర్, ఇట్స్ టిపికల్ క్యారెక్టర్, వాడిలో ప్రత్యేకత లేదు. చివర ఇతను 3 రోజుల నుంచి అనాలనుకుంటున్నది అనేసాడు, సాముకుమ్ముడు ఇచ్చి పారే అంటాడు. అప్పుడు చివర అక్కడ అది మనమే మీరే గొప్ప, మీరే. అవును, ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. ఈ డ్రాప్స్ దొరే అని చెప్తే పోతుంది. సింగిల్ ఏకవచనంలో మాట్లాడతాడు. అప్పటిదాకా మాట్లాడిన భాష పోయింది, ఏకవచనంలో సామిగుమ్ముడు ఇచ్చేయి అంటాడు. అందుకే అన్నాను, ముగింపు చాలా ఎఫెక్టివ్గా వచ్చింది. ఒకే వాక్యం. అదే అది క్యారెక్టరైజేషన్ మీ హై పాయింట్ మీ దానిలో చాలా. అందుకే నేను అన్నాను సైకలాజికల్ రియలిజం అని. మామూలుగా రియలిజం అంటే శ్రామికులకి ధనవంతులకి మధ్య జరిగే ఘర్షణ, గొడవ, తిరుగుబాట్లు అన్నీ ఉంటాయి. కానీ మీరు న్యూయాన్సెస్ పట్టుకుంటారు కదా, దోస్ న్యూయాన్సెస్ ఆర్ ఇంపార్టెంట్ కదా మీ దానిలో. దట్స్ ద థింగ్. అది పట్టుకుంటారు. అట్లాగే టెన్నిస్ టోర్నమెంట్లో కూడా అంతే, కమల పాత్ర. కంపెనీ రిలీజ్ మీరు అప్రూవ్ చేస్తారా నా ఎండింగ్? ఆఫ్ కోర్స్, అందుకే నచ్చింది ఆ కథ. దట్స్ ది రీజన్ ఐ లైక్ ది స్టోరీ. ఆ ఎండింగ్ వల్లే. ఎండింగ్ చాలా బాగుంది కాబట్టి అక్కడే అన్నాను నేను, మనిషి స్వభావాన్ని బాగా పట్టుకున్నారు అక్కడ అంటున్నాను. ఆ అమ్మాయి క్యారెక్టర్ని, సునీత క్యారెక్టర్కి ఎలివేషన్ బాగా వస్తుంది. కథ చివరికి వచ్చేసరికి చాలా ఎలివేట్ అవుతుంది ఆ అమ్మాయి. అంతకుముందు అమ్మాయి మామూలు అమ్మాయే, అక్కడ చాలా ఎలివేట్ అయింది కథ దగ్గరికి. అదే గొప్ప విషయం. దీనిలో టెన్నిస్ టోర్నమెంట్లో అదే కమల క్యారెక్టర్ ఉంది కదా, టెన్నిస్ టోర్నమెంట్. గిరికి టెన్నిస్ టోర్నమెంట్ నా కథ. ఇది బాగుంది. అంటే మీరు గిరిలాగా కాదుగా, కొంచెం షార్ప్ అని చేశాను. ఓకే. బట్ బేసికలీ ది వైఫ్స్ రియాక్షన్ ఇస్ దట్ ఓన్లీ. అవును, ఈజీలీ అండర్స్టాండబుల్. అది నేను ఆ మాట అందామనుకున్నా, మీరే అనేశారు కాబట్టి కాబట్టి ఆ కమల క్యారెక్టర్ అందులో కూడా అది. ఇక రిలేషన్షిప్స్లో కూడా మీరు చూపించింది ఉద్యోగం కథలో మామగారు అల్లుడిని ఎలా అర్థం చేసుకున్నాడు, అది భలే. చివర హైదరాబాద్కి వచ్చేయండి ఉద్యోగం ఇస్తానంటాడు. యాక్చువల్లీ మామగారు అల్లుడిలో చూసింది ఏమిటి, అది ఎలాగ చచ్చిపోయింది ఆ గుణం. అది చాలా రేర్ స్టోరీ అండి ఉద్యోగం అసలు. అంటే అట్లా
ఆ రకమైన రిలేషన్షిప్ ఎవడు చెప్పడు. దట్ సార్ట్ ఆఫ్ అది ఒక కుటుంబంలో టెన్నిస్ టోర్నమెంట్లో కూడా మామ అల్లుడు కూతురు ఉన్నారు, ఉద్యోగంలో కూడా మామ అల్లుడు కూతురు ఉన్నారు. ఆ డిఫరెన్స్ చూడండి, చాలా తీసుకొచ్చారు మీరు. అది ఇందులో మామగారు అర్థం చేసుకున్నాడు అల్లుడిని బ్రహ్మాండంగా. డిసప్పాయింట్ అవుతాడు, బట్ స్టిల్ అర్థం చేసుకుంటాడు. దాంట్లో దీంట్లోకి అయిపోయింది అనమాట. అదే అదే అంటున్నాను, రెండులో కూడా మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళే, ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్. నాట్ మెనీ మెయిన్ క్యారెక్టర్ అదే. నాట్ మెనీ పీపుల్ కాట్ ద పాయింట్. ఓకే ఓకే. అదే అది కూడా ఆ రకంగా చూస్తే మనం చాలా మంచి కథ. మీరు ఓ హెన్రీ టైప్లో రాసిన కథ ఉంది కదా అందులో. ఓ హెన్రీ టైప్ ముగింపిచ్చిన కథ ఒకటి ఉంది కదా, అవి ఈగ తెలుసు. మొపాసా, ఓ హెన్రీ వాళ్ళిద్దరిది ఊహించని ముగింపు. ఫ్యాన్సీ డ్రెస్, అదే ఫ్యాన్సీ డ్రెస్ కథ. ఫ్యాన్సీ డ్రెస్ ఇస్ ఫస్ట్ మొట్టమొదటి కథ కదండి అది, మొట్టమొదటి కథ. ఓకే ఓకే. అది నేను అదే అనుకున్నాను, ఇది ఓ హెన్రీనో మొపాసానో చదివి ఇన్ఫ్లుయెన్స్. మొట్టమొదటి కథ అని చెప్పడం లేదు కదా, నా మొట్టమొదటి రాళ్ళు రప్పలు. రాళ్ళు అది మీరు మాకు ఇవ్వడం లేదుగా చదవడానికి, చదివితే దాని మీద కూడా అడిగేదాన్ని. రాళ్ళు రప్పల్ని మీరు దాచిపెట్టారు, రాళ్ళు రప్పల్ని. అంటే మాకు తెలిసి 1958లో వచ్చింది కదా ఫ్యాన్సీ డ్రెస్ ఫస్ట్ వచ్చింది. అయితే మీరు టెన్నిస్కి సంబంధించి మీరు రాసినవి అవి ఎందుకు అన్ని కథల్లోనూ పెట్టారు, మీకు అనిపించలేదా? ఆ టెన్నిస్ లైఫ్ అంతా. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ తెలుగులో బ్రిడ్జ్ గురించి ఒక కథలో మొదటంతా బ్రిడ్జే. బ్రిడ్జ్ దాదాపుగా అవి అదే వాళ్ళు ట్రంప్ ఎవరు చేశారు ఎవరు వేశారు వాళ్ళ మాటలు సంభాషణ అంతా బ్రిడ్జ్ ఆట తెలిస్తే తప్ప ఒక్క ముక్క అర్థం కాదు అది ఆ కార్డ్స్లో. తెలుగు రైటర్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు మీ కథల్ని. ఆ తెలుగు ధనం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు అని ఆలోచిస్తున్నా. బికాస్ టెన్నిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. టెన్నిసే కాదు, బ్రిడ్జ్ అండి, బ్రిడ్జ్ కూడా బాగా రాశారు. పేకాటలో బ్రిడ్జ్ కూడా మీరు బాగా రాశారు. బ్రిడ్జ్ గురితోనే స్టార్ట్ అవుతుంది కదా కథ. ఉద్యోగం కథ స్టార్ట్ అయ్యేదే బ్రిడ్జ్తో. అందువల్ల ఇంకోటి మీరు మీ అన్ని కథల్లోనూ కనిపించిన నాకు ఒక సూత్రం లాగా కనిపించిన ఇంకొకటి ఉంది. అదేమిటంటే కలోనియల్ మెంటాలిటీ. బ్రిటిష్ ప్రభుత్వం వదిలిపోయిన ఆ ఆనవాళ్ళు, దాని ఆనవాళ్ళు మన నిత్య జీవితంలో కూడా ఎట్లా ఉంటాయి అనేది చాలా బాగా చెప్పారు. అంటే డైరెక్ట్గా చెప్పింది నల్లతోలు కథ. నల్లతోలు డైరెక్ట్. వాడు నల్లవాడే బ్రిటిష్ వాడికి, వాడు ఏ పొజిషన్లో ఉన్నా. అందులోనూ అందరూ శుభ్రంగా. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు అంత లేదు. కానీ దాన్ని అలా ఎట్లా దాన్ని తర్వాత మీరు ఇంకో కథలో కూడా రాస్తారు. వాడు అందరినీ గౌరవించేవాడు, కానీ ఎవరికైనా నీ యోగ్యతా పత్రాలు సర్టిఫికేట్ చూపించమంటే బ్రిటిష్ వాడు ఇచ్చిన సర్టిఫికేట్లు మాత్రమే చూపించేవాడని రాస్తారు. చాలా మంది ఇండియన్స్ యజమానులు కూడా ఉన్నారు వాడికి, కానీ దానికి వీడే వాల్యూ ఇవ్వడు. ఎగ్జాక్ట్లీ అప్పుడు రాసిన కథలు కదా అదే. ఆ పాయింట్ ఎక్కువ మంది అప్పుడు రాసిన వాళ్ళు వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారండి రచయితలు. వాళ్ళెవరూ ఈ కలోనియల్ దీన్ని అంత పట్టుకోలేదు. ప్రతి కథ ఒకే సంవత్సరం రాశారు కొన్ని కథలు. 1958-59లో 59లో కథలు ఎక్కువ రాశారు. అప్పుడు ఎందుకు రాశాను, అప్పుడు ఎందుకు మానేశాను చెప్పాను కదా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు రాశారు, ఎందుకు మానేశారు చెప్పండి. మొట్టమొదట నేను టెన్నిస్ ప్లేయర్ అంటే మిడ్లా, నాట్ అట్ ది టాప్. కానీ ఫాలోయింగ్ ఉండేది, ఎక్కడికి వెళ్ళినా సరే టెన్నిస్ ప్లేయర్. మీరు జాబ్లో జాయిన్ అయినప్పుడు నోబడీ కేర్స్ ఫర్ యువర్ టెన్నిస్. హూమ్ యూ కేర్ ఇస్ యువర్ మేనేజరా, అసిస్టెంట్ మేనేజరా, జనరల్ మేనేజర్. అది నువ్వు టెన్నిస్ ప్లేయర్ అయినప్పుడు ఆడడానికి వెళ్ళినప్పుడు అందరూ వచ్చి మీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం చేయడం అన్నీ ఉంటాయి. జాబ్లోకి వెళ్ళినప్పుడు ఎవరు నేను కేర్ చేయరు. యువర్ అసిస్టెంట్ మేనేజర్. ఎగ్జాక్ట్లీ. ఓన్లీ మేనేజర్ ఇస్ ఇంపార్టెంట్, దెన్ జనరల్ మేనేజర్ ఇంపార్టెంట్. అది లేనప్పుడు ఏమిటి మీకేం సో మీకు ఏదోటి మీ ఐడెంటిఫికేషన్ మీకే కావాలి కదా. సో దే you fall back upon one thing which I did when I was 16, stories. Okay. So you went back to that. Okay. Right. When you went back to that, you went on writing stories. అది అయిన తర్వాత నాకు అవుట్ ఆఫ్ టర్న్ కొంచెం ముందు వచ్చేసింది మేనేజర్
కొంచెం పెద్ద జాబు, చాలా పని ఉంది, రికాగ్నిషన్ ఉంది. ఆ రికాగ్నిషన్ రాగానే ఇది అక్కర్లేదు. వెరీ ఆనెస్ట్. ఓకే, దట్స్ ద పాయింట్. అది చెప్పాను నేను. రాశారు ఇక్కడ ఒక ఇంటర్వ్యూలోను. అది రాగానే ఇది నథింగ్ కంపేర్డ్ టు యు ఆర్ గోయింగ్ అప్ ఇన్ ద హైరార్కీ. కరెక్ట్. అప్పుడు మీకేమిటి టెన్నిస్ కానీ, రైటింగ్ కానీ, జాబ్ కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అవును. ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండగానే ఒకటి రాగానే పాత పోతుంది, కొత్తది వస్తుంది. ఓకే, దట్స్ ద థింగ్. దట్స్ వాట్ ఐ రోట్ అబౌట్ దీంట్లో. క్లబ్ నైట్. క్లబ్ నైట్లో రాశారు. ఇది రాగానే అది ఇట్ రెలిగేట్స్ టు నో ఇంపార్టెన్స్. ఇది ఇంపార్టెంట్. మనకు కావాల్సింది ఏమిటి? మేనేజర్ అయ్యాడు, నువ్వు జనరల్ మేనేజర్ ఎప్పుడు అవుతావు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎప్పుడు అవుతావు, దట్స్ యువర్ యావికేషన్. అది అంచేత అప్పుడు రాయడానికి ఇది లేదు. అదే అనాలజీ కంటిన్యూ చేస్తే అవన్నీ పొజిషన్స్ వచ్చాయి, మీరు రిటైర్ అయిపోయారు, మంచి పొజిషన్స్ చేసి రిటైర్ అయిన తర్వాత యూ కుడ్ హావ్ స్టార్టెడ్ రైటింగ్ అగైన్, రైట్? గాల్ఫ్ వచ్చింది కదా, అది గాల్ఫ్. అన్యాయం. అంటే గాల్ఫ్ వాజ్ గివింగ్ యూ మోర్ సాటిస్ఫాక్షన్ అంటారు, అంతేనా? అప్పుడు అదే కదా, గాల్ఫ్ మొదలు పెట్టాను. దెన్ ప్యాషనేట్ అబౌట్ ఇట్. దేనికి అంటే మ్యాన్ ఆఫ్ ప్యాషన్స్. ఆ ప్యాషన్, ఈ ప్యాషన్, ఈ ప్యాషన్, బట్ యు మూవ్ ఫ్రమ్ వన్ ప్యాషన్ టు ది అదర్. ఓకే, యూ కాంట్ హ్యావ్ టూ ప్యాషన్స్ ఎట్ ది సేమ్ టైం. యు కుడ్ కదా. ఐ హ్యాడ్ ఆల్సో. కానీ ఆ ప్యాషన్లోనే ఎక్కువైపోతుంది కదా. ఒక ప్యాషన్ అయితే ఈ ప్యాషన్కి మస్ట్ మేక్ రూమ్ ఫర్ ద అదర్ ప్యాషన్. ఓకే, అంత చోటు ఉండదు. రచయితకు కలిగే తృప్తి, ఆత్మతృప్తి మీరు చెప్పింది. నేను అడగడం రీడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే, పాఠకుల కోణం నుంచి చూశారనుకోండి, దే వాంట్ మోర్ ఫ్రమ్ యూ టు దిస్ డే. అది కూడా చెప్పాను కదా, నేను తక్కిన వాళ్ళ కోసం రాయట్లేదు, నా గురించి రాస్తాను. వాళ్ళకి వాడు దీంట్లో క్లబ్ నైట్లో కూడా వాడు చెప్తాడు కదా, చెప్పింది ఏమిటి, ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు మీ దానికి, వాళ్ళ కోసం ఎందుకు రాస్తానే, నా కోసం రాసుకున్నా అంతే. అంటే మామూలుగా ప్రశంసలు బాగా వస్తాయి రైటర్కి, ఇంకా రాయాలని ఉత్సాహం పెరుగుతుంది. మీకు ఆపోజిట్ అయింది. అది ఒక్కటే అయితే అలా ఉంటుంది. ఓకే, ఓకే. ఇంకా నీకు వేరే ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇది చేయక్కలేదు కదా. అది సాటిస్ఫాక్షనే, ఇది సాటిస్ఫాక్షనే. ఏదైతే లేకపోతే హ్యాంగ్ ఆన్ టు ఇట్. అది ఉన్నప్పుడు దానికి వెళ్ళిపోతాం కదా. అట్లా మీరు వదిలేశారు రాయడం మొత్తం. మళ్ళీ 2009, 2011 ఈ 2 సంవత్సరాలు కథలు, అదే కంపెనీ లీజు, స్వామి కుంభుడు, ఇవి 2 రాయడానికి ఏమిటి మీకు ప్రేరణ? చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత, 20 years తర్వాత. అప్పుడు ఎందుకు రాశారు కంపెనీ లీజ్? ఎందుకు రాశారు అప్పుడు? రాయడం అనే ప్యాషన్ ఇప్పుడు ఉంది కదా, మొట్టమొదటి 16 ఏళ్ళప్పటి నుంచి ఉంది. సో టైం దొరికినప్పుడు అంతేనా? మళ్ళీ రాయాలి అనిపిస్తేనే రాశారు. 2011 తర్వాత ఉన్నాయి 2-3 కథలు. ఓ, రాద్దామని. ఓకే, చూద్దాం. రాయండి, మేము కాచుకుని ఉంటాం. మీరు రాస్తే వేయడానికి పత్రికలు సిద్ధంగా ఉంటాయి, చదవడానికి మేము సిద్ధంగా ఉంటాం. అందువల్ల అది రావాలి మీరు మళ్ళీ ఇది ఎందుకు రాశారు, ఎలా రాశారని అడగడానికి. మీరు టెన్నిస్ ఫాలో అవుతున్నారా మరి? మామూలుగా బాగా ఫాలో అవుతున్నారు ఇప్పటికీ? చూస్తుంటారా ఫ్రెంచ్ ఓపెన్లు, అమెరికన్ ఓపెన్లు, వింబుల్డన్లు? అది దాంట్లో ఉన్నది. అది ఎక్కడ పోతుంది? ఇప్పుడు ఆర్డర్ కాబట్టి చూస్తారు. అదే ఇప్పుడు 94. అదే. ఎవరిష్టం మీకు టెన్నిస్ ప్లేయర్స్లో? ఇంకెవరున్నారు? జోకోవిచ్, ఫెడరర్, నడాల్, వీళ్ళు కాకుండా ఇంకా అందరికీ తెలిసిన వాళ్ళే. అందరూ తెలిసిన వాళ్ళే. ఇంకా చూస్తే బెక్కరు, మెకన్రో, కొంచెం పాత బోర్గ్. నాకు టెన్నిస్ అంటే, టెన్నిస్ స్టేట్ నెంబర్ 1
కానీ ఐ వాజ్ నాట్ ఏ వెరీ హైలీ ర్యాంక్డ్. మచ్ నా సాటిస్ఫాక్షన్ అంతే. ఐ డెంట్ మేక్ ద బిగ్ గ్రేడ్. ఇప్పుడు చూస్తున్నారు కదా అంటున్నాను. యూఆర్ స్టిల్ ఫాలోయింగ్ టెన్నిస్ కదా, యూఆర్ స్టిల్ ఫుల్లీ యూఆర్ ఆల్సో స్టిల్ ఫాలోయింగ్. ఇదే పని. అదే. మీరు హైదరాబాద్ వచ్చి చాలా ఏళ్ళు అయింది కదా? 40 ఏళ్ళు. 40 ఏళ్ళు అయింది. మరి ఇక్కడి సాహిత్య వాతావరణంతో మీరు ఏమన్నా కలిసారా? డూ యూ మీట్ రైటర్స్ హియర్? డూ యూ హ్యావ్ ఎనీ ఎంగేజ్మెంట్ విత్ అదర్ రైటర్స్ హియర్? వెరీ లిటిల్. ఎందుకు అలాగ? మీరు వేరే వాళ్ళని చదువుతారు కదా, సాహిత్య సభలకు వాటికి వెళ్తారా? మోహన్ మీరు చెప్పారు కదా, ప్రకాష్, వీళ్ళందరూ తెలుసు. రామ్మోహన్ రావు, రాజా రామ్మోహన్ రావు, వాళ్ళందరూ తెలుసు. నేను వెళ్తుంటాను కదా ఈ మీటింగ్స్కి. వెళ్తారా? అంటే ఇక్కడ సాహిత్య వాతావరణం మీకు నచ్చిందా? చూశాను కదా చాలాసార్లు. అవును, చూసి జ్ఞాపకం ఉంది సార్. మిమ్మల్ని అలాంటి మీటింగ్స్లోనే చూసా నేను. అవును. అంటే ఇక్కడ సాహిత్య వాతావరణంతో మీకు పరిచయం ఉంది, కానీ మీరు ఫుల్గా ఇన్వాల్వ్ అయినట్టు ఎప్పుడు కనిపించలేదు. నాట్ ఇన్వాల్వ్డ్, నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వాల్వింగ్. బికాస్ రైటింగ్ ఓకే, బట్ సోషల్లీ ఐఎమ్ నాట్ ది సేమ్. ఓకే, అంటే మీ సోషల్ లైఫ్ వేరే వాళ్ళతో, నాట్ విత్ రైటర్స్ మోస్ట్లీ. దట్స్ ఓకే, అండర్స్టూడ్. ఇంకోటి, మీరు ఒక ఇంటర్వ్యూలో సనాతన ధర్మం మీద కామెంట్ చేశారండి. సనాతన ధర్మం అనేది ఇప్పుడు ఒక స్లోగన్ లాగా నడుస్తోంది అన్న దాని మీద. అది మీరు ఎందుకు దాని గురించి అంత ఫీల్ అయ్యారు? సనాతన ధర్మం అనేది నేను చెప్పానా? మీరు చెప్పారు. సనాతన ధర్మాన్ని సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయడం లేదు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీరు. అది అంటే మీరు ఇప్పుడు జరుగుతున్న సామాజిక ఇట్లాంటి విషయాల మీద కూడా మీరు ఫీల్ అవుతారా, రియాక్ట్ అవుతున్నారా? దేంట్లో చెప్పాను నేను? అది ప్రకాష్ ఇంటర్వ్యూ అనుకుంటానండి. తాడి ప్రకాష్ చేశాడు మిమ్మల్ని ఇంటర్వ్యూ. అదే నా ఒపీనియన్ కాదు. మీరు సనాతన ధర్మం మీద మాట్లాడారు, ఇప్పుడు సరిగ్గా చెప్పట్లేదు, తప్పు చెప్తున్నారు అని ఆ ఇంటర్వ్యూలో అన్నారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో, అంటే దాని మీద మీరు అంత సీరియస్గా ఆలోచించారా? కాంటెక్స్ట్ తెలియదు. యాక్చువల్లీ కాంటెక్స్ట్ కూడా పెద్ద లేదు, సడన్గా వచ్చింది ఆన్సర్ ఎందుకు అది. అందుకని సో యూ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్ నౌ. ఇప్పుడు ఏం చదువుతున్నారు మీరు? ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎవరినైనా చదివారా? ప్లెంటీ. ఇంటరాక్ట్ విత్ ది రైటర్స్ హూమ్ యూ లైక్? మోస్ట్లీ about ancient India, our culture. 5,000 years of Indian ఒక ఆవిడ రాసింది. Very, very good. Very, very good. Main thing, my interest is the origin of Sanskrit. Okay. Okay. Sanskrit is not Indian language. ఓకే. ఇప్పుడు ఆ మాట అన్నారంటే కనుక దాని మీద యుద్ధం జరుగుతుంది మీతో. సో వేర్ డిడ్ సాంస్క్రిట్ ఎమర్జ్ ఫ్రమ్ ఆర్ స్ప్రింగ్ ఫ్రమ్? ఇట్స్ ఫ్రమ్ కాస్పియన్ సీ. అది అలాంటి పుస్తకాలు ఎక్కువ చదువుతున్నారు అయితే. నాట్ ఫిక్షన్, నాట్ కాంటెంపరీ లిటరేచర్ చదవడం లేదు మీరైతే ఎక్కువ. అయితే మీరు రాయాలనుకుంటున్న కథలు ఏదో చెప్పగలరా? ఐ మీన్ థీమ్ ఏమైనా చెప్పగలరా? అప్పుడే థీమ్ చెప్పేస్తే అలాగా. అంటే మీరు రాస్తారైతే? రాస్తారా? నేను చెప్పాను, చిన్ని కూడా చెప్పాను. షీఈస్ అరేంజింగ్ ఇట్. నాకు ఒక డిక్టాఫోన్ లాగా అది విల్ జస్ట్ ఎవరన్నా రాస్తారా లేకపోతే మీరే రాస్తారా? మీరు డిక్టేట్ మీరే రాస్తారా? అదే మిమ్మల్ని అడగాలనుకో, మీరు ఒక్కొక్క కథ రాయడానికి డూ యూ రైట్ ఇట్ ఎట్ ఎ స్ట్రెచ్? డిడ్ యూ రైట్ ఇట్ ఎట్ ఎ స్టార్ట్ ఇట్ ఫినిషెస్ ఇన్ అంతే ఫ్యూ డేస్. ఓకే, దాన్ని రీరైట్ చేయడం. That it will be. Even my old stories I want to rewrite some. అవునా? ఏది? ఎందుకు? చూడండి, ఇప్పుడు టెన్నిస్ టోర్నమెంట్ ఉంది అనుకోండి. అవును. గివెన్ ఎ ఛాన్స్, దాంట్లో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో అంటే మీరు వెన్ యు ఆర్ రీరీడింగ్ యువర్ స్టోరీస్ దీన్ని ఇంకా బాగా రాయొచ్చు అని అనిపిస్తుందా మీకు? కొన్ని అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పినవన్నీ అండర్ స్టేట్మెంట్, మోస్ట్లీ అండర్ స్టేట్మెంట్ కదా. దట్స్ ఎ గుడ్ క్వాలిటీ. సమ్టైమ్స్ యూ మిస్ ద పాయింట్. ఓ, రీడర్ మే మిస్ ది పాయింట్ ఫర్ ది రీడర్స్. అవును. ఓకే, టెన్నిస్ టోర్నమెంట్ ఉంది అనుకోండి, వాడు అలా అనుకోవట్లేదు. గిరి అవును థింక్స్, హిజ్ వైఫ్ థింక్స్ ఐ విల్ బికమ్ వింబుల్డన్ ఛాంపియన్.
అలా అనుకోవట్లేదు, దాంట్లో అవ్వదని తెలిసి చేస్తుందని చెప్తారు. దానికి యూ హ్యావ్ టు కనెక్ట్ ఇట్ ఓహో ఆ కారులో. అచ్చా, మీకైతే కాన్వర్జేషన్. అవును అవును. మీకు ఈ నెరేటర్ కాన్వర్జేషన్తో వస్తుంది కలపాలి. టోర్నమెంట్ అయిన తర్వాత అవును, ఆ కారులో వెళ్ళేప్పుడు అడుగుతుంది అడుగుతుంది వీడు ఎప్పుడైనా అవుతాడా అని. అవును, అవ్వలేడని చెప్తాడు. నిజంగా అంతే అంటావు అంటే అంతే అంటాడు. కరెక్ట్. అది ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను. దానికి ఒక సెంటెన్స్ పెడితే ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఏమిటంటే అలా అనుకోవట్లేదు కమల, దానికి పోటీగా నిలిచిన టెన్నిస్ లో అసమర్థత నిరూపించడానికే చేస్తున్నా అంటే దిస్ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ దట్. అచ్చా, ఓకే ఓకే, కరెక్టే. మీరు ఇప్పుడు కమల ఉద్దేశం మేము ఊహించగలిగిన వాళ్ళం ఊహించాం కానీ అందరూ ఊహించలేరు, కొంతమంది ఊహించాం. అర్థమైంది. కమల ఎందుకు అలాగ వెంటనే వాళ్ళ నాన్నగారు డబ్బు తీసుకోవడానికి నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి ఒప్పేసుకుంది అన్నది, అది కొంతమందికి అర్థమైంది కానీ మీరు సామాన్య పాఠకులకు వెంటనే తోచకపోతే ఈజీగా. But then the quality of story will. అదే కదా, నేను అదే అంటున్నాను. అండర్ స్టేట్మెంట్ ఈజ్ ఎ వెరీ గ్రేట్. మీరు రాసిందే కరెక్ట్ అంటున్నా. అదే అండర్ స్టేట్మెంటే బాగుంటుంది మీ కథల్లో. అదే ఉంది కనెక్ట్ అంటే మీరు కేర్ఫుల్గా ఫాలో అయితే పర్వాలేదు. అవును అవును, కేర్ఫుల్గా ఫాలో కాకపోతే కరెక్ట్. అందుకనే మీ కథల్ని ఒకసారి చదివి ఆపేయకూడదు, రెండోసారి చదవాలా. కరెక్ట్. అది అప్పుడు ఇంకా న్యూయాన్స్. అందుకే అన్న న్యూయాన్స్డ్ రైటింగ్ అంతే. ఇక్కడ ఒకే ఒక డైలాగ్ చిన్నది వేస్తాడు. వేలు పిళ్ళైకి చందుమరై క్యారెక్టర్ అర్థం కాలేదా, ఆవిడ శీలం అర్థం కాలేదా అని వీళ్ళు అనుకుంటుంటాడు. చెట్టియారు కూడా అనుకుంటుంటాడు. పాపం ఆయన సంతోషం కోసమని లేదు లేదు నేను నీతో నువ్వు చెప్పింది ఒప్పుకుంటానంటాడు. కానీ వేలు పిళ్ళై మధ్యలో ఈ మాట అన్నాడు కదా, ఆవిడ ఎవరితోనో పోతే మాత్రం ఏమన్నాడు. వేలు పిళ్ళై ఇది అసలు ఆయన క్యారెక్టర్ అంతా ఒక వాక్యంలో ఉంది. ఇట్ డింట్ మ్యాటర్ టు హిమ్. వీళ్ళేదో అదో పెద్ద లోపంలాగా చెప్పి వేలు పిళ్ళై పిచ్చివాడు వెర్రివాడు అనుకుంటారు కానీ మేబీ హీ న్యూ ఆల్ ది టైమ్ బట్ ఇట్ డింట్ కేర్. అదే ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసేది అదే అసలు. యాక్చువల్లీ వేలు పిళ్ళని ఎలివేట్ చేసేది ఆఖరి వాక్యమే. అదే దాన్ని అది పట్టుకోవాలంటే మళ్ళీ 1-2 సార్లు చదవాలి. అందుకే మీ కథలు రిపీటెడ్ రీడింగ్కి. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ గాలిదేవర్. యు మస్ట్ కనెక్ట్ అప్. అవును కరెక్ట్. క్యారెక్టర్ పేరు కిరస్తాని బట్లర్. ఫస్ట్ చివరి వాక్యం కదా అది. కరెక్ట్ చేయాలి. దానికి ఇంకొక సెంటెన్స్ పెడితే ఈజీగా ఉండేది. అవునవును, కానీ పెట్టలేదు. అవును, అది కూడా నెరేషన్ చాలా బాగా వచ్చింది గాలిదేవరలో. సోమశెట్టిపల్లి రమణ రాస్తే అలా రాస్తాడు, కానీ నేను అలా రాశాను. అవును అవును. మళ్ళీ వెనక్కి వెళ్ళాలి కథలో. ఇక్కడ రీడర్ ఏం చేయాలంటే చివరి వాక్యం అంతే ఉంటుంది. కిరస్తాని బొట్లేరని ఇమ్మీడియట్గా ఫస్ట్ పేజ్కి వెళ్ళాలి ఇతను రీడర్. హోల్ థింగ్ యు ఫాలో. దాంట్లో చిన్నప్ప అని ఉంటాడు. అవును, చిన్నప్ప ఇస్ మై గ్రాండ్ ఫాదర్. అవును, చిన్నప్ప ఇస్ ది గ్రాండ్ ఫాదర్. అవును. ఈ యాంటనీ చిన్నప్ప ఇస్ ది మనవాడు వచ్చాడు ఇక్కడికి ఇప్పుడు అధికారి. అది కనెక్ట్ చేయడం కొంచెం కష్టం. ఓన్లీ ఎందుకంటే అంతవరకు మనం చిన్నప్ప పేరు చెప్పలేదు. కిరస్తాని బొట్లర్ అన్న వీడు తిరిగి ఆఖరి 2 సెంటెన్సెస్లో వీడు కిరస్తాని బొట్లర్ ఇది వచ్చింది అనమాట. అది లిటిల్ స్ట్రెయిన్ ఆన్ ది రీడర్. యు ఆర్ రైట్. ఓకే. అవును. నౌ దట్ ఐ యామ్ బికమ్ లిటిల్ మోర్ పాపులర్, ఐ యామ్ థింకింగ్ ఇఫ్ ఐ యాడ్ 1 సెంటెన్స్ ఇట్ విల్ బి ఈజియర్. మేబీ యూఆర్ రైట్. అందుకే అందరికీ మీరు అర్బన్ రైటర్ అన్నారు ఒక ఆయన, అందుకే మిమ్మల్ని యూఆర్ అన్ అర్బన్ రైటర్ అని టోటల్గా వాళ్ళకే అర్థం అవుతుంది అన్నట్టుగా. కనెక్ట్ కదా. అవునవును. మేమైతే షాక్ తిన్నాను నేను ఫస్ట్ టైం చదివినప్పుడు. అఫ్ కోర్స్ ఇట్ స్ట్రక్ మీ, ఐ అండర్స్టూడ్ ఇమీడియట్లీ. ఒక క్షణం షాకింగ్ అనిపించింది. అప్పుడు ఆహా ఎంత మంచి గొప్ప ముగింపు అనుకున్నా అప్పుడు. కానీ మీరు అన్నట్టు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇంకొక అదే కొంచెం. సో అది సేమ్ థింగ్ ఇన్ టెన్నిస్ టోర్నమెంట్. కరెక్ట్, మీరు అన్నట్టు. అవును, కనెక్ట్ చేయాలి. కరెక్ట్ చేసినప్పుడు అవుతుంది.
అంటే రీడింగ్లో కథలు ఇంకా బాగా రాయొచ్చు అని అనుకునే రైటర్స్ చాలా తక్కువ ఉంటారు. పఠితులకి కొంచెం ఈజీ చేయొచ్చు, అంతకంటే అంతే. ఇదే బాగు, ఇదే బాగు, ఖచ్చితంగా ఇదే బాగు. అందుకని మీ కథల్ని ఎవరు శ్రీకాంత్ శర్మ గారు ఇవి కావ్యాలు లాంటి కథలు అన్నారు. అంటే నిజానికి కావ్య లక్షణం ఏమిటంటే ఒకసారి చదివేగానే మొత్తం అర్థమైపోదు. అనేక విషయాలు ధ్వని ఉంటుంది కావ్యాల్లో, మంచి కావ్యాల్లో ధ్వని ఉంటుంది. అందుకని అది ఫ్లాటరింగ్, మిమ్మల్ని ఫ్లాటర్ చేయాల్సిన అవసరం లేదు. యువర్ స్టోరీస్ విల్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. ఎవడు ప్రత్యేకంగా వచ్చి మిమ్మల్ని చేయనక్కర్లేదు, అందరికీ అలవాటు అయిపోయింది. అందుకని మీరు ఇంక రాయబోయే 2 కథలు కూడా త్వరగా రాసేసి, అంటే ఇప్పుడు కూడా మీకు రాయాలనే కోరిక ఉత్సాహం ఉన్నందుకు నాబోటి అభిమానులు, అంటే మీ కథలకు అందరూ అభిమానులేండి, ఎక్సెప్షన్లు లేవు అక్కడ, నేను ఒకదానని కాదు, ఎవరైనా సరే అని. అదే మీరు ఇంకా ఏమైనా మీ కథల గురించి చెప్పదలుచుకున్నారా? ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు టెల్ మీ అబౌట్ యువర్ లైఫ్, ఎనీథింగ్ యువర్ లైఫ్? ఆర్ అదే మీరు ఆర్ ఎ వెరీ హ్యాపీ పర్సన్ మీరు కదా. హ్యాపీ మనుషులు ఎక్కువ రాయలేరని నా అనుమానం. మేబీ దట్స్ వై. అంటే లైఫ్లో సులభంగా తృప్తి పడే మనుషులు ఎక్కువ రాయరేమో అనుకుంటున్నా. అవునా? మీ విషయంలో నిజమా? నేను కథల పుస్తకం వచ్చినప్పుడు మీ ఆఫీస్కి వచ్చి ఇచ్చాను మీకు. అవును, ఇచ్చారు. మీరు రాసిందే ఆ పుస్తకమే ఉంది నా దగ్గర, మీరు నాకు రాసి ఇచ్చారు దానిలో. అదే చెప్తున్నాను, అందుకనే మీకు లైఫ్లో తృప్తి ఎక్కువ పొందారు కాబట్టి మీరు ఎక్కువ రాయనక్కర్లేదని దీంతో ఉన్నారు. బికాజ్ యువర్ హ్యాపీ ఎనీవే ఇన్ ఎనీథింగ్ యువర్ హ్యాపీ. ఒక తృప్తి ఉంది మీకు, అది మీ నుంచి అది కూడా నేర్చుకోవాలి రచయితలు. మీ కథల నుంచి నేర్చుకునేవి ఉంటాయి, మీ పాత్రల నుంచి, మీ నుంచి నేర్చుకోవాల్సింది ఆ తృప్తి పొందడం అన్నది. అందుకని now I'll ask you one question. Yes sir. You judge my stories, not as Telugu stories only, by absolute standards. Okay. Where do you place me? అది ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అబ్సల్యూట్ స్టాండర్డ్స్తోనే నేను చెగోని పట్టుకొచ్చాను, మాముని పట్టుకొచ్చాను యాక్చువల్లీ, బికాస్ దే ఆర్ ఆల్ కన్సిడర్డ్ బెస్ట్ షార్ట్ స్టోరీ రైటర్స్ ఇన్ ది వరల్డ్ మోస్ట్లీ. Can they stand next to mom? డెఫినెట్లీ మామ్తో సమానంగా. చెహోవ్కి నెక్స్ట్. మామ్ ఆల్సో వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై చెహోవ్ కేమ్ ఫస్ట్. మొట్టమొదట ఈ సైకలాజికల్ రియలిజం అన్నది మానవ స్వభావాన్ని అద్భుతంగా చెప్పినవాడు చెహోవ్. ఆ చెహోవ్ తర్వాత రాసిన వాళ్ళందరూ కూడా కొంచెం ఆయన్ని అనుసరించారని నేను అనుకుంటున్నాను. ఐ మీన్ దెర్ మే బి అదర్ రైటర్స్. నేను చదివినంత వరకు చెహోవ్ కొంచెం ప్యారలల్గా మొపాసా, కానీ మొపాసా టెక్నిక్ మీద చాలా ఎక్కువ దృష్టి పెట్టాడు. చెహోవ్ వాజ్ నాట్ బాదర్డ్ అబౌట్ టెక్నిక్. చెహోవ్ అసలు టెక్నిక్ గురించి ఆలోచించలే, మనుషుల గురించి మాత్రమే ఆలోచించాడు. అది మళ్ళీ నాకు మామూలులో కనిపించింది, అది మళ్ళీ మీలో కనిపించింది. షార్ట్ స్టోరీ ఫామ్ చేంజ్డ్ అప్పటికి ఇప్పటికి. అవును, అటువంటి కథలు ఇప్పుడు రావట్లేదు. అవును, కరెక్ట్. బిగినింగ్, మిడిల్, ఎండ్. కరెక్ట్. ఓన్లీ యూ రైట్. స్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రక్చర్ ఇప్పుడు అటువంటి లేదా ఒక నీతి, ఒక థియరీ. ఇప్పుడు వచ్చేమంతా ఏమిటి, ఒక థియరీ చెప్పడానికి కథలు రాస్తారు. అవును, ఒక నీతిని చెప్పడానికి కథలు. నీతి అంటే పిల్లల కోసం అనుకోండి, థియరీలు చెప్తారు. ఇప్పుడు రచయితలందరికీ వాళ్ళకి థియరీస్ ఉంటాయి, థియరీస్ అబౌట్ లైఫ్. సోమశెట్టి బాబు కూడా అట్లా చేశాడు. 20 పేజీలు రాసి మానేశాడు. ఇది ఎందుకు మానేసావు అంటే, వెదర్ ఐ కెన్ హోల్డ్ యువర్ రీడర్స్ ఇంట్రెస్ట్, దానికోసం రాశాను, కథ చెప్పడానికి అని చెప్తాడు. అదే ఇలా న్యూయాన్సెస్లో మాత్రం ఐ థింక్ యూ ఆర్ కంపేరబుల్ టు మామ్ అండ్ చెగోవ్ బోత్. చాలామంది మామ్ని కొంచెం తగ్గిస్తారు, చెగోవ్ని టాప్లో పెడతారు. మామ్ పాపులర్ రైటర్ల కిందకి వచ్చేస్తాడు. కానీ లేదు, అది మీరు చదివే కొద్దీ రెండోసారి మూడోసారి చదివితే ఇంకా కనిపిస్తున్నాయి, అరే ఈ సెంటెన్స్ ఇక్కడ ఎంత బాగా పెట్టాడు. క్లబ్ నైట్ ఎస్పెషల్లీ, క్లబ్ నైట్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ కాన్వర్సేషన్ అండి. ఇప్పుడు పాయింట్కి వచ్చారు మీరు రెండోసారి మూడోసారి చదివితే వచ్చింది మీకే ఇంత అయితే దట్స్ క్వాలిటీ ఇన్ స్టోరీ కదా, మీది అందుకే కావ్యం అయింది. దట్స్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ స్టోరీ. యూ డోంట్ హ్యావ్ టు షుడ్ నాట్ చేంజ్ ఇట్. అసలు మీరు మార్చకూడదు దాన్ని. అందుకే నాకు అనిపిస్తుంది ఒక లైన్ యాడ్ చేయాలి, ఒక లైన్ యాడ్ చేయాలి.
అక్కర్లేదంటున్నా. నా ఉద్దేశం ఏంటంటే చేయకూడదు. మీరు చెయ్యొద్దనే మా ఉద్దేశం. ఒక మొదటిసారి అర్థం కావచ్చు, రెండోసారి చదువుతాడు, ఇట్ డజంట్ మ్యాటర్. ఏమీ యాడ్ చేయకూడదు. యాడ్ చేయొద్దు, డోంట్ డూ దట్. థ్యాంక్ యూ. అది నా సలహా, మీరు అడిగారు కాబట్టి. నేనైతే నేను ఇప్పుడు రాసేవన్నీ మీలాంటి వాళ్ళ కోసమే. తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్. నేను అందుకే అంటున్నాను, మేము అందరూ అన్నారు ఈ ప్రపంచ స్థాయి కథలు రాశారు అని. ప్రపంచ స్థాయి కథలు ఎలా రాశారో నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎలాగా మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవడం అంటే చాలా కష్టం. ఈ చెగోవ్లో నాకు కనిపించింది అది, మామ్లో కూడా కనిపించింది అది, కొంతవరకు మపాసా, ఇంకా ఉన్నారులేండి చాలామంది. హెమింగ్వేలో కొన్ని కనిపిస్తాయి, కానీ కొంత ఒక లెవెల్ మనుషుల్ని మాత్రమే, అంటే ఒక తరహా మనుషులు మాత్రమే హెమింగ్వే రాస్తాడు. ఇన్ జనరల్ అందరికీ అప్లై చేయాలి రాయగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరికైనా సరే మనల్ని మనం దానిలో చూసుకుంటే ఈ కండిషన్లో ఆ పాత్రలాగా నేను ఉంటానా, ఇంకో రకంగా ఉంటానా, యూ మేక్స్ టు థింక్. అది మీ కథలు చదివితే అనిపిస్తుంది. ఆ సునీత సిచ్యుయేషన్, కమల సిచ్యుయేషన్ అనుకోండి, ఆడపిల్లలు చదివినప్పుడు దే స్టార్ట్ థింకింగ్, నేను అట్లా రియాక్ట్ అవుతానా, ఇంకోలా అవుతానా, ఇస్ దట్ ఎ బెటర్ వే ఆఫ్ రియాక్టింగ్. ఒక మహిళా పాఠకులు చదివారు అనుకుందాం, కమల టెన్నిస్ టోర్నమెంట్లో కమల రియాక్ట్ అయినట్టు, లేకపోతే ఇక్కడ దీనిలో కంపెనీ లీజులో సునీత రియాక్ట్ అయినట్టు నేను రియాక్ట్ అవుతానా, ఇంకో రకంగా అవుతానా అని కొంచెం ఆలోచించుకుంటారు. అంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ సంథింగ్ టు టేక్ ఫ్రమ్ దట్ స్టోరీ, ఏదో ఒకటి ఉంటుంది. అది నాకు ఇంటర్నేషనల్గా కొంతమంది రచయితల్లో కనిపించింది, మీలో కనిపించింది, అందుకంటున్నాను. అందుకని ఐ వాజ్ కంపేరింగ్ ఇన్ దట్ ఆస్పెక్ట్, ఐ వాజ్ కంపేరింగ్ యూ విత్ దెమ్. అది సునీత క్యారెక్టర్ ఉందనుకోండి కంపెనీ లీజ్. అవును. ఈజ్ ఇట్ రియలిస్టిక్? వెరీ వెరీ రియలిస్టిక్. దట్ వుడ్ బి ఎగ్జాక్ట్లీ మై రియాక్షన్. అందుకని ఇప్పుడు అది నిజంగా నేను సునీతని అనుకుందాం ప్రస్తుతానికి. వండర్ఫుల్. ఐ వెరీ హ్యాపీ. I would do exactly what she did. It's not traditional. It's not traditional. Definitely not traditional. అందుకే అన్నాను, ఆ సునీత క్యారెక్టర్ చేసిన పని, మామ్ కథ నాకు పేరు గుర్తు రావట్లేదు, గుర్తొచ్చాక మీకు చెప్తాను. అందులో ఆ అమ్మాయి చేసినప్పుడు ఇట్లాగే షాక్ అయ్యాను నేను. అదే అట్లాంటి ఒక ఎలివేషన్ ఎట్లా వచ్చేసింది ఒక క్షణంలో, ఒక్క సీన్లో రియలిస్టిక్గా ఉంటుంది. అదే అంటున్నాను, ఎలివేషన్ అన్నప్పుడల్లా ఇట్స్ నాట్ సడన్గా ఎక్కడి నుంచో ఊడిపడలే. సునీత క్యారెక్టర్ ముందు నుంచి షీఈ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ ఉమెన్, వెరీ ఇంటెలిజెంట్. ఆ కంపెనీ లీజ్ విషయంలో మాట్లాడుతున్నప్పుడు కూడా తెలుస్తుంది. ఫర్గివింగ్, ఎగ్జాక్ట్లీ. 3 నెలల్లో మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చేసింది వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అని కూడా మీరు చెప్పారు. జనరల్గా అమ్మాయి అలాంటిదే. అందుకే నౌ షీ హాస్ డిసైడెడ్ హూమ్ టు ఫర్గివ్. Initially she forgave her husband. Now she knew that it's Fatima. That's right. Who needs her understanding, not her husband. It's not because of Fatima really. The understanding. It's a question of his character. అదే అంటున్నాను, అండర్స్టాండింగ్ చేసుకోవాల్సిన తను ఇన్ని రోజులు భర్తని అర్థం చేసుకుందామని ప్రయత్నించింది. He doesn't deserve it అని తేలిపోయింది. He doesn't deserve her understanding. It is Fatima who deserves her friendship or understanding or whatever. Because there have done it. That he had been unfaithful to her. She forgave that. అవును, అదే. But he couldn't forgive. That's a smaller matter, definitely. That's the point in that. That's the point in that. This shows his true character. అదేదో టెంప్టేషన్ అనుకుందాం, దాని వదిలి టెంప్టేషన్ ఈజ్ సంథింగ్ టెంపరీ, అది పోతుంది. ఇది కాదుగా, ఇది అతని ట్రూ నేచర్ని బయట పెట్టింది, ఆ అమ్మాయికి చేసిన ద్రోహం. సో దట్ ఈస్ వెరీ హ్యాపీ విత్ దట్స్ హౌ వి రీడ్ ఎ స్టోరీ. అందుకనే కథలు నచ్చడానికి ముఖ్య కారణం ఇంతగా ఆలోచించేలాగా మమ్మల్ని ప్రేరేపించాయి కాబట్టి అవి గొప్ప కథలు. అది నేను చెప్పడం. సో ఇంతసేపు ఓపికగా చెప్పినందుకు మీకు నమస్కారం, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.